యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినటువంటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఈ రోజున మనం వర్తమానంగా మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే కృతజ్ఞత. అందరూ చెప్పండి, కృతజ్ఞత. ఎవరైనా మనకి ఏదైనా మేలు చేసినప్పుడు ఆ మేలును గురించి మనం మాట్లాడుకోవటం, ఆ చేసినటువంటి వ్యక్తిని మర్చిపోకుండా ఉండడం ఏంటంటే కృతజ్ఞత. ఎవరైనా ఎప్పుడైనా మన జీవితంలో కానీ మనకున్నటువంటి ఆ జీవితంలో లేదా ఆ సంఘంలో కానీ పరిస్థితుల మధ్య కానీ ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చూపించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి కృతజ్ఞత చూపించే వ్యక్తులంటే చాలా ఇష్టమండి. దావీదు అంటారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో నేను ప్రవేశిస్తా, దేవుని నామన స్తోత్రము కలుగునుగా. అంటే దావీదుకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఈ వారమంతా కూడా దేవుడు నన్ను కాపాడాడు, రాజులు బలం నన్ను కాపాడలేదు, నా సైనిక బలం నన్ను కాపాడలేదు, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి దేవుడు నన్ను కాపాడాడు. కాబట్టి ఆ కాపాడినటువంటి దేవునికి నేను ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి ఆయన గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడాడండి. యెహోవా మందిరంలోనికి నేను వెళుతున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు నేను ఏం చేస్తానంటే చెల్లిస్తా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవ జీవితంలో కృతజ్ఞత అనేది ఒక చిహ్నంగా మారాలని చెప్పి ఈ యొక్క వర్తమానం మనకు తెలియజేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క చదివినటువంటి భాగంలో మనకు కనబడతారు. ఎందుచేతనంటే యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో కూడా 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వస్తారండి. ఆ 10 మందికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే మమ్మల్ని బాగుపరచుదేవని వస్తారండి. ఆ 10 మందికి కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు మీ శరీరాలను యాజకులకు చూపించండి, యాజకులకు కనపరుచుకోండి, మీరు బాగుపరచబడతారని చెప్పినప్పుడు యేసుప్రభు దగ్గర నుంచి మాట పొందుకున్నటువంటి 10 మంది నడుచుకుంటూ వెళ్తారండి. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలోనే దేవుడు వాళ్ళని దర్శించి స్వస్థపరుస్తారండి. చప్పట్లు కొట్టి దేవుడు నా మనసును 10 మంది స్వస్థపరుస్తారు, 10 మంది బాగు చేయబడతారు. 10 మంది బాగు చేయబడినటువంటి తర్వాత మీరు గమనించాలి, యేసుప్రభు దగ్గరికి ఒకే ఒక వ్యక్తి వస్తాడండి, మిగిలిన 9 మంది కూడా కనపడరు. అప్పుడు యేసుప్రభు వచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసి ఏమని అంటారంటే, మిగిలిన 9 మంది ఎక్కడ? నీలాగే వాళ్ళకు కూడా స్వస్థత వచ్చింది, నీలాగే వాళ్ళు కూడా బాగుపరచబడ్డారు, అయితే ఒక్కడు మాత్రమే దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు, మిగిలిన 9 మంది మాత్రం కనపడలేదు. నేటి దినాల్లో జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఆలోచన చేస్తే చేసినటువంటి సాయాన్ని ఒక వారం తిరగకుండా మర్చిపోవటం, లేకపోతే నెల తిరగకుండా మర్చిపోవటం, లేకపోతే నువ్వెప్పుడు నాకు సహాయం చేసావు, నువ్వెప్పుడు నాకు మేలు చేసావు, నీలాంటి వాళ్ళు నాకు చాలామంది ఉన్నారని చెప్పి చాలా సందర్భాల్లో మనం ఆ మాటలు తరచుగా వింటూ ఉంటాం. అయితే గమనించాలి, ఒక వ్యక్తి చేసినటువంటి సాయాన్ని 40 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోలేదండి. ఒక వ్యక్తి చేసిన సాయాన్ని 40 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోలేదు. మర్చిపోకుండా ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి పట్ల ఉండే కృతజ్ఞతను వాళ్ళు చూపిస్తున్నారు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు డబ్బులు కావాలని చెప్పి మనం వెళ్తాం, వాళ్ళు ఎంతో కొంత మనకు ధన సహాయం చేస్తారు. తర్వాత పొందుకున్నటువంటి మనము 2-3 వారాలు, నెల రోజులు గడిచిపోయిన తర్వాత మన మాట తీరు మారిపోతుంది. మన మాట తీరు ఏమవుతుందండి? మారిపోతూ ఉంటుంది. నువ్వు నాకు ఊరికి ఇచ్చావా, లేకపోతే పలానాది నీ దగ్గర పెట్టుకుని ఇచ్చావు, ఇలాగ మనం ఏం చేస్తామంటే మాట్లాడతాం. కానీ వెళ్ళిన రోజు ఉంటుంది చూసారా, మొదటగా అప్పుకి వెళ్ళిన రోజు, ఆ రోజున మాట తీరు వేరుగా ఉంటుంది. కట్టవలసి వచ్చినప్పుడు మాట తీరు ఎలా ఉంటుందంటే మారిపోతూ ఉంటుంది. ఎందుకు మారిపోతుందంటే నీ అవసరం ఏమైపోయింది? తీరిపోయింది. అవసరం తీరిపోయింది కనుక మన మాట తీరులో ఏమొస్తుందంటే మార్పు వస్తుంది. కానీ గమనించాలి, 40 ఏళ్ళప్పుడు ఒక వ్యక్తి సహాయం చేశాడు ఈ ప్రాంతం వాళ్ళకి. సహాయం చేసినటువంటి ఆ వ్యక్తిని మర్చిపోలేదు, ఆ బిడ్డలను కూడా మర్చిపోలేదండి. దేవుని నామన స్తోత్రము కలుగు. ఏంటా సహాయం మనం విందాం. ఎందుచేతనంటే బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి భాగంగా మనం చదువుకున్నటువంటి వర్తమానం అధ్యాయం మనకు కనబడుతుంది. ఇదేంటంటే అమ్మోనియా అనే ఒక ప్రాంతం ఉంది. తలపైకి ఇద్దాం. అమ్మోనియా అనే ఒక ప్రాంతం ఉంది. ఈ అమ్మోనియా ప్రాంతానికి సరిహద్దు ప్రాంతం ఏంటంటే యాబేషు. ఏ ప్రాంతం అండి? యాబేష్ అనే ప్రాంతం. ఈ అమ్మోనియాను పరిపాలన చేస్తున్న రాజు ఎవరంటే నాహోషు. నాహోష్ అనగా అర్థం ఏంటంటే పాము. నాహోష్ అనగా అర్థం ఏంటండి? పాము. ఈ నాహోష్ అనే వ్యక్తి ఈ యొక్క యాబేషు ప్రాంతానికి వచ్చి ఒక మాట చెప్తాడు, ఇదిగో 7 రోజుల్లో నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చంపేస్తాను. చంపే ముందు ఏం చేస్తానంటే మీ కుడికొన్ను తీసేస్తాను. కాబట్టి నేను మిమ్మల్ని, మీ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వస్తున్నాను కనుక మీరు లొంగిపోతారా? లొంగిపోండి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను? చంపేస్తాను. ఆ చంపే ముందు ఏం చేస్తానంటే మీ కుడికొన్ను తీసేస్తాను. ఇది వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వర్తమానం. ఎందుకు యాబేషు ప్రాంతానికి వచ్చాడంటే ఇశ్రాయేలు దేశాన్ని అతను కైవసం చేసుకోవాలంటే ఈ ప్రాంతం గుండా వెళ్ళాలి. ఉదాహరణకు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలోకి రావాలంటే కాశ్మీర్ గుండా రావాలి.
అలాగే చైనా వాళ్ళు భారతదేశంలోకి రావాలంటే అరుణాచల్ ప్రదేశ్ అనే సరిహద్దు ప్రాంతం గుండా రావాలి. కాబట్టి ఇశ్రాయేలు దేశానికి ఈ యాబేష్ అనే ప్రాంతం సరిహద్దు ప్రాంతం కనుక నాహోషు కన్ను దేని మీద పడిందంటే యాబేష్ అనే ప్రాంతం మీద పడింది. యాబేషును గనక చేజిక్కించుకుంటే మిగిలినటువంటి ఇశ్రాయేలీల చిన్ని చిన్ని రాజ్యాలను అతను ఏం చేయొచ్చు అంటే స్వాధీనపరచుకోవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి. యాబేషు వారికి వర్తమానం పంపాడు. యాబేషు వారికి వర్తమానం పంపినప్పుడు వాళ్ళందరూ కూడా భయపోతుంది. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కనుక గమనించాలి. ఈ యాబేషు వారు ఒక వర్తమానం ఆ రాజు దగ్గరికి పంపారు. అయ్యా 7 రోజులు మాకు టైం ఇవ్వండి, 7 రోజులు కూడా ఇశ్రాయేల్ దేశం అంతా కూడా మేము తిరుగుతాం, మా పక్షంగా ఎవరైనా పోరాడతారేమో, మా పక్షంగా ఎవరైనా యుద్ధం చేస్తారేమో, 7 రోజులు కూడా మేము తిరుగుతాం. 7 రోజులు అయిన తర్వాత కనుక ఎవరో కనుక మాకు సాయం చేయకపోతే నువ్వేదైతే చేయాలనుకున్నావో అదే చేయని చెప్పి 7 రోజులు గడువు అడుగుతారండి. 7 రోజులు గడువడిన తర్వాత 7 రోజులు కూడా వాళ్ళు తిరుగుతారు. అయ్యా నాహోష్ అనేవాడు మా మీదకి యుద్ధానికి వస్తున్నాడు, అయ్యా మాకు సాయం చేయండి, అయ్యా మాకు సాయం చేస్తే మీ మేలును మేము మర్చిపోమాయి అని చెప్పి ఆ ఇశ్రాయేలు దేశం అంతా కూడా తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి సహాయం చేయమని అడిగితే ఒక్కడ కూడా వీళ్ళకే సహాయం చేయడు. 7 రోజు ఆఖరి రోజు ఇక ఆడు రాబోతున్నటువంటి వర్తమానం వీళ్ళకి చెవిని పడుతుంది. వీళ్ళందరూ కూడా ఊరోళ్ళందరూ కూడా గవిని దగ్గర కూర్చొని ఆ గేటు దగ్గర కూర్చొని వీళ్ళు ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉంటారండి. అయ్యో ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో మేము ఉన్నాం, ఎంతో కాలంగా మేము జీవిస్తున్నాం, ఇప్పుడు శత్రువు వస్తున్నాడు, మమ్మల్ని అందరినీ కూడా చంపుతాడు, చంపడమే కాదు మా కళ్ళు కూడా ఏం చేస్తాడు వాడు ఓడ పెరుగుతాడని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు అదే మార్గం గుండా ఎవరు వస్తున్నారంటే సౌలు వస్తున్నారండి. ఎవరు వస్తున్నారండి? సౌలు వస్తున్నారండి. సౌలు వస్తూ ఉన్నప్పటికీ వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉన్నప్పటికీ అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ముందు వెళ్ళినప్పుడు మీరు బాగానే ఉన్నారు కదని అడిగితే అయ్యా నాహోష్ అనేవాడు వచ్చాడు, పక్కనే ఉన్నాడు, మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు, పెట్టినటువంటి గడువు ఆగిపోయింది అని చెప్పిన వెంటనే దేవుని ఆత్మ సౌలు మీదకి బలంగా వచ్చిందంట. చప్పట్లు కూడా దేవుని మీద సన్నతించి దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి బలంగా వచ్చింది. బలంగా వచ్చిన వెంటనే ఇక వాళ్ళతో ఎక్కువ తక్కువ మాట్లాడలేదండి. అతని దగ్గర ఒక జత ఎడ్లు ఉన్నాయి. ఏమున్నాయండి? ఒక జత ఎడ్లు ఉన్నాయి. ఆ జత ఎడ్లను వెంటనే కత్తి తీసుకుని నరికేసాడండి మొత్తం. ఆ జత ఎడ్లను నరికి ముక్కల కింద చేసి ఒక మాట అన్నాడు, ఈ ముక్కలన్నీ కూడా ఇశ్రాయేలు దేశంలో ఉన్న వారందరికీ కూడా పంపిస్తాను, రేపీ పాటికి మీరందరూ కూడా నాతో చేరండి, లేకపోతే గనక మీకున్నటువంటి పశువులను ఎడ్లను ఇదిగో ఇదే మాదిరిగా ముక్కల కింద ఖండిస్తానని చెప్పి సౌలు దేవుని యొక్క బలం చేత ప్రేరేపించబడి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి ఆ యొక్క ఎడ్ల ముక్కలను పంపితే ఇశ్రాయేలు నుండి ఎంతమంది వచ్చారంటే 3 లక్షల మంది, యోధా నుంచి ఎంతమంది వచ్చారంటే 30,000 మంది. మొత్తానికి ఒక్క రోజులో సౌలు సమీకరించింది ఎంతమందిని అంటే 3,30,000 మంది. ఈ 3,30,000 మందిని సైన్యాన్ని తీసుకొని ఎవరి మీదకి వెళ్ళాడంటే అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహోషు మీదకి వెళ్ళాడు యుద్ధానికి. నాహోషు మీదకి యుద్ధానికి వెళ్ళటమే కాదు, విరోచితంగా పోరాడాడు, అమ్మోనీలందరినీ తరిమేశాడు. నాహోషుని ఏం చేశాడంటే చంపేశాడు. చంపిన తర్వాత ఈ యాబేషు వారు అన్నారు, అయ్యా మాకు చాలా మేలు చేసావయ్యా, మేము చచ్చిపోవలసిన వాళ్ళు, నీ వల్ల మేము బ్రతికాం, ఈరోజు మేము ఎలాగున్నామంటే అది నీ వల్లే, కాబట్టి నువ్వు మా మీద రాజు అవ్వాలి. దేవుని నామన స్తోత్రము కలుగు. అలా జరిగిందండి ఇశ్రాయేలీల రాజుగా సౌలు యొక్క మొదటి పట్టాభిషేకం. ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు. పశువుల కాపరిగా ఉన్నటువంటి సౌలు ఇశ్రాయేలీల మీద రాజయ్యాడు. బాగానే ఉంది రాజ్య పరిపాలన. 40 సంవత్సరాలు సౌలు గారి పరిపాలన చేశాడు. 40వ సంవత్సరం చివరికి వచ్చాడండి. 40వ సంవత్సరం ఎక్కడికి వచ్చాడండి? చివరికి వచ్చాడు. చివరికి వస్తే ఇప్పుడు అదే సౌలు మీదకి ఎవరు వచ్చారంటే ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్లు ఎంత భయంకరులు అంటే ఐసిస్ తీవ్రవాదులు అంటాం కదా మనం, ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులు అంటాం కదా, వాళ్ళకి ఎవరైనా దొరికారనుకోండి కాళ్ళు చేతులు కట్టి తలకిందులుగా వేలాడదీసి కంఠం కోసేస్తారండి. మేకను కోసినట్టుగా కంఠం కోస్తూ ఉంటే ఆ 10 మంది 20 మంది ఉన్న వాళ్ళ రక్తం అంతా కూడా అలా ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు ఆనందపడి గంతులేస్తూ సంతోషపడుతూ ఉంటారు. అటువంటి ఐసిస్ తీవ్రవాదుల కంటే భయంకరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ ఫిలిస్తీన్లతో సౌలుకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు గమనించాలి, ఫిలిస్తీన్ల యొక్క సైన్యం ఎక్కువ ఉంది, ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క సైన్యం ఏముందంటే తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా చచ్చిపోతే ఆ ఇశ్రాయేలు రాజు ఎవరు? సౌలు. అతను భయపడి ఏం చేస్తాడంటే ఒక పర్వతం ఉంటుంది, ఆ పర్వతం పేరే గిల్బోవా పర్వతం. ఏ పర్వతం అండి? గిల్బోవా పర్వతం మీదకి వెళ్ళిపోతాడండి. వెళ్ళటమే కాదు తన 3 కుమారులు కూడా వెళ్తారు అక్కడే ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కింద చూస్తాడంతా, కింద అందరూ కూడా ఫిలిస్తీన్లు జై ధ్వానాలు చేస్తూ ఉంటారు. ఇక సౌలు ఒక్కడే ఉన్నాడు, సౌలుని చంపితే ఇశ్రాయేలు దేశం సమూలంగా మనదైపోతుందని చెప్పి వాళ్ళు ఆనందపడుతూ ఉన్నప్పుడు గమనించాలి. సౌలు అదంతా చూసి బాధపడి దేవుని చేత ఎన్నిక లేనటువంటి సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్లతో పడి వాళ్ళకు దొరికి చావడం కంటే
నా అంతటి నేను చచ్చిపోవటం మంచిదనుకొని అతను ఏం చేస్తాడంటే ఒక కత్తిని తీసుకుంటాడండి. ఒక కత్తిని తీసుకొని ఆ రాడ్ మీద పెట్టుకొని ఆ రాడ్ మీదకి ఏం చేస్తాడంటే అతను దూకి చచ్చిపోతాడు. దానికంటే ముందు అడుగుతాడు. అతను ఏమని అడుగుతాడంటే, పక్కనే ఉంటాడు ఒక ఆయుధాలు మోసేవాడు అంటాడు, నేను వాళ్ళ చేతిలో చావటం కంటే నీ చేతిలో చావటం మంచిది, నీ కత్తి చిచ్చుకొని నన్ను ఏం చేయి చంపే అంటే వాడు అంటాడు కదా, నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డవాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు కనుక నీ మీద నేను కత్తి ఏమాత్రం కూడా దుయ్యనని చెప్పి అతను వద్దనుకుంటే సౌలు ఏం చేస్తాడంటే కత్తి అలాగ బోర్లాగా పెట్టుకొని దాని మీద దూకి చచ్చిపోతాడండి. దూకి చనిపోయిన తర్వాత గమనించాలి, ఆయుధాలు మోసేవాడు కూడా సేమ్ సౌలు ఎలాగైతే చనిపోయాడో అలాగే చనిపోతాడండి. ఇదంతా కూడా మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు సౌలు చచ్చిపోయాడు, ముగ్గురు కుమారులు కూడా చచ్చిపోయాడు. చూద్దాం ఇప్పుడు ఆ యొక్క భాగంలోకి మనం వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి మీరు అందరూ బైబిల్ తెరచినట్లయితే నాతో కలిసి ఆ మాటలు మీరు ధ్యానించాలి. మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయి సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి, అంటే నలుగురు పడిపోయారు అక్కడ, నలుగురు యొక్క తలలను ఏం చేశారండి, తీసారండి. మొండు నుంచి వేరు చేసి అతని ఆయుధములు తీసి తమ బొమ్మల గొళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలో వాటి పంపిరి. మరియు వారు అతని ఆయుధములలో అష్టారోతు దేవుగుడిలో ఉంచి అతని మొండెమును బెత్సాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దాని గురించి వార్త ఎబేస్టులాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కలేబారములను బెత్సాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషులకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినముల ఉపవాసం ఉండిరి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఈ చదివిన భాగం ఏమైనా అర్థమైందండి? నాకు అర్థమైందండి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తి ఒకసారి. నేను తొందరగా చెప్పే ప్రయత్నం చేస్తా. అర్థం అవ్వలేదంటే కనుక కొంచెం ఆలస్యం చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. గంగాభవన్ గారికి అర్థమైందంటే ఇంకెవరికైనా అర్థమైందండి? జాగ్రత్తగా గమనించాలి. 40 ఏళ్ళు ఎవరు పరిపాలన చేశారు? సౌలు పరిపాలన చేశాడు. చివరి టైం అనమాట. ఇంకా ఆ చివరి టైంలో ఫిలిస్తీన్ల చేతికి చిక్కాడు. నలుగురు కూడా చచ్చిపోయారు. సౌలు యొక్క ముగ్గురు కుమారుల పేరు ఏంటంటే యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా. ఈ ముగ్గురు కూడా చనిపోయారు. సౌలు కూడా చనిపోయాడు. నలుగురు చనిపోతే ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసా? వాళ్ళ ఆయుధాలను తీసుకున్నారు. ఆయుధాలు తీసుకున్న తర్వాత వాళ్ళ నలుగురు తలలను ఏం చేశారంటే కట్ చేశారండి. నలుగురు తలని కట్ చేసి కొంతమంది ఏమో తలనట్టిపోయారు, కొంతమంది ఏం చేశారంటే మొండని పట్టిపోయారు. ఈ నలుగురు తలలు నలుగురు మొండాలు ఎక్కడ తీసుకుపోయారంటే ఫిలిస్తీన్ల దేశం తీసుకుపోయారు. ఫిలిస్తీన్ల దేశం తీసుకుపోయి ఊరంతా కూడా ఊరేగించారు. ఒరే ఇదిగో ఇశ్రాయేలుల ఆ యొక్క రాజు సౌలు తల నా చేతిలో ఉంది అని చెప్పి ఊరంతా ఊరేగించి ఈ తలల్ని ఆయుధాలని అష్టారోతు దేవుగుడిలో ఉంచి మొండు మీదైతే ఉందో ఆ మొండాన్ని గోడకు తగిలించారండి. నేను మీకు చెప్తుంటే మామూలుగా ఉంది కానీ అది గనక మనం వీడియో రూపంలో గనక చూస్తే చాలా భయానకంగా ఉంటుంది. తల తీసే సన్నివేశాన్ని మనం చూడలేం. ఆ తలలన్నీ కూడా ఊరంతా తిప్పారండి ఫిలిస్తీన్ల దేశం. ఈ మొండాన్ని తీసుకెళ్ళి గోడకు తగిలించారు. అలా పెద్ద గోడ ఉంటే ప్రహారీ గోడ, ఆ గోడకు తగిలించారు. ఆ గోడకు తగిలిస్తే మీరు గమనించాలి, ఈ వార్త ఇశ్రాయేల్ దేశం అంతా వ్యాపించింది. అయితే ఆ వ్యాపించినప్పుడు ఒక్కరు మాత్రం స్పందించారు. వాళ్ళు ఏ దేశం వాళ్ళు అంటే యాబేషు గిలాదు ప్రాంతానికి చెందినవారు. చెప్పలు కూడా దేవుని నామాన్ని వాళ్ళు ఆలోచన చేసి ఏంటంటే రాజుగారు చనిపోయారు, రాజుగారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఎందుకు సహాయం చేయాలంటే 40 ఏళ్ల క్రితం మన మీదకి శత్రువు వచ్చి దాడి చేస్తున్నప్పుడు సౌలు ప్రాణాలకు తెగించి విరోచితంగా పోరాడి ఈ రోజున మన కుటుంబాలతో కలిసి జీవించడానికి సౌలు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ సహాయం చేసినటువంటి సౌలు మన మధ్యలో లేడు, వాళ్ళ పిల్లలు కూడా లేరు, నలుగురు చనిపోయారు. ఈ నలుగురికి మనం ఏమైనా సరే సహాయం చేయాలి. ఎంత బాగుందో చూడండి మాట. ఎందుకంటే సహాయం చేసిన వ్యక్తి బ్రతుకుంటే మనం ఏం చేస్తాం? సహాయం చేస్తాం. ఎందుకంటే మళ్ళీ మనకి తిరిగి ఉపకారం చేయడమని చెప్పి బ్రతుకుంటే అతని దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తాం. కానీ సహాయం చేసిన వ్యక్తి ఇక్కడ ఏమైపోయాడండి? చనిపోయాడు, ప్రాణాలతో లేడు, కుటుంబం అంతా కూడా చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సహాయం చేయడానికి యాబేషు గిలాదు వారు నిర్ణయించుకున్నారు. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఎందుచేతనంటే కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశమండి. ఎవరైనా మనకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ గిన్నెడు చన్నీళ్ళ యొక్క ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటామని చెప్పి దేవుడు చెప్పాడు. ఎవరికైనా మీరు సహాయం చేస్తే ఆ సహాయం చేసినటువంటి మేలుని మీరు ఏం చేస్తారంటే పొందుకుంటారు. మీరు వాస్తవానికి ఒక ఉదాహరణ చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. 1912 సంవత్సరం ఇంగ్లాండ్ దేశం నుండి
న్యూయార్క్కి ఒక ఓడ బయలుదేరింది. ఆ ఓడ పేరు ఏంటంటే టైటానిక్. ఆ ఓడ పేరు ఏంటండి? టైటానిక్. టైటానిక్ అంటే అర్థం ఏంటంటే దేవుడే ముంచిన ఈ ఓడ మునగదు. అంత స్ట్రాంగ్గా, అంత బలంగా చేశారనమాట. మొదటి ప్రయాణం అది. గమనించాలి, చాలామంది ధనికులు, చాలామంది ఐశ్వర్యవంతులు ఆ ప్రయాణంలో ఉన్నారు. అయితే ఓడ ప్రయాణం చేస్తుంది. అంటార్కిటికా సముద్రం గుండా ఈ ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ పెద్ద మంచు పర్వతాన్ని ఢీకొట్టి ఈ యొక్క ఓడ ఏమైపోయిందంటే రెండుగా బ్రద్దలాచిపోయింది. అయితే చాలామంది చనిపోయారు, కొంతమంది బ్రతికారు. ఆ బ్రతికినటువంటి వ్యక్తుల్ని ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తుంటే అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే నథానియల్ యాండ్రూ. అతని పేరేంటండి? నథానియల్ యాండ్రూ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏమని అడిగారంటే, అయ్యా మీరు చాలా భయంకరమైన పరిస్థితుల్లోంచి మీరు బ్రతికారు, ఓడలో ఉన్న వాళ్ళు చాలామంది చచ్చిపోయారు కానీ మీరు బ్రతికారు. అయితే మీ గురించి ఒక మాట విన్నా. ఆ మాట ఏంటంటే, మీరు ఆ మంచులో, ఆ చలిలో, ఆ గడ్డ కట్టిపోయే నీటిలో మీరు మీ ప్రాణాలను లెక్క చేయకుండా 22 మందిని కాపాడారు. ఎంతమందిని కాపాడారు? 22 మందిని కాపాడారు. మీరు చాలా గొప్పవాళ్ళండి. అయితే 22 మందిని మీరు కాపాడారు కదా, మీకు చాలా సంతోషంగా ఉంటుంది, మీరు చాలా హ్యాపీగా ఉంటుంది, కాబట్టి మీ స్పందన మాకు తెలియచేయండి అని చెప్తే అతను అన్నమాట ఏంటంటే, ఆ 22 మందిని కాపాడినందుకు నేను ఇప్పటికీ కూడా బాధపడుతున్నా. 22 మందిని కాపాడినందుకు ఇప్పటికి కూడా బాధపడుతున్నా. ఆ సంఘటన జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు గడిచినాయి. నేను అనుకుంటున్నాను ప్రతిరోజు ఎవడైనా ఒకడైనా వచ్చి నా వల్ల మేలు పొందినోడు, నేను ప్రాణానికి తెగించి పోరాడి గెలిస్తే వాళ్ళని రక్షించినప్పుడు వాళ్ళలో ఎవడైనా వచ్చి నాకు ఈరోజు నేను బ్రతుకున్నానంటే నువ్వు చేసిన సాహసం వల్లే, నువ్వు చేసినటువంటి మేలు వల్ల నేను బ్రతుకున్నానని చెప్పి 22 మందిలో ఒక్కడైనా వస్తాడని చూస్తాను. కానీ ఎవ్వడు కూడా నా దగ్గరికి రాలేదు. ఆ 22 మందిని కాపాడటం వల్ల నాకు దక్కిన బహుమానం ఏంటంటే, ఎక్కువసేపు నీటిలో ఉండిపోయాడు కదా, 2 చేతులు 2 కాళ్ళు ఏమైపోయినాయంటే చచ్చుపడిపోయినాయి. 2 చేతులు 2 కాళ్ళు చచ్చుపడిపోయినాయి. అతను వీల్ చైర్కే పరిమితం అయిపోయాడు. అతన్ని లేపాలంటే ఎవరొకరు సహాయం కావాలి. ఆ పరిస్థితి అతనికి ఎందుకు వచ్చిందంటే, ఆ రోజున నీటిలో ఉండి ఎక్కువ మందిని కాపాడటం వల్ల. అయితే అతని వల్ల బాగుపడ్డ వాళ్ళు, అతని వల్ల రక్షించబడ్డ వాళ్ళు ఎవడైనా కనీసం ఒక్కడైనా వచ్చి నీ వల్ల మేము బతికాం, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ రోజున మేము బ్రతుకున్నామని చెప్పి ఒక్కడు కూడా మాట్లాడలేదండి. గమనించాలి, కృతజ్ఞత అనేది నేటి దినాల్లో అసలు ఉండట్లేదండి. ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా, ఎవరికైనా ఏదైనా సంఘటన జరిగినా అది మన దాకా రాలేదు కదా, మనం బాగానే ఉన్నాం కదా, మన పరిస్థితులు బాగున్నాయి కదా అని చెప్పి కనీసం ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. కానీ గమనించాలి, సహాయం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ లేడు, సహాయం పొందుకున్న వారు ఉన్నారు. దేవుని నామమున స్తోత్రములు. వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత ఎలాగైనా సరే ఆ తలను, ఆ మొండాన్ని మనం తీసుకురావాలి. ఎంత కష్టమైన పరిస్థితి తెలుసా? భారతదేశంలో మనం ఎక్కడికైనా తిరగవచ్చు, పాకిస్తాన్ వెళ్ళాలంటే మాత్రం భయం వేస్తుంది. కారణం ఏంటో తెలుసా? అది ఒక ఉగ్రవాద దేశం. అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో లేదో మనకే తెలియదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, అద్భుతమైనటువంటి ఒక సెక్యూరిటీ ఏజెన్సీ లాగా వీళ్ళు అనుకున్నారు, ఈ రాత్రి మనం ప్రయాణం చేద్దాం, తెల్లారకుండా నలుగురు యొక్క దేహాలు ఎక్కడ ఉండాలి? మన దగ్గర ఉండాలి. చప్పలు కూడా దేవుని నామాన్ని సొంత తెల్లారకూడదు, అంతే. ఈ రాత్రే ప్రయాణం చేద్దాం. ప్రయాణం చేసి అక్కడ నుండి ఈ 4 దేహాలను కూడా తీసుకొద్దాం. ఎందుచేతనంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, మనిషి ఎంత గొప్పగా బ్రతికినా, మనిషి ఎంత సంపాదించినా, మనిషి ఎంత ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నా తన అంతిమ యాత్ర అనేది అద్భుతంగా ఉండాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. అతను మరణించిన తరువాత సమాధి పెట్టెలో పెడతాం కదా, ఆ సమాధి పెట్టెలో అతను పెట్టిన తర్వాత ఆ మొయ్యడానికి అనేక మంది పోటీ పడి మొయ్యాలండి. దేవుని నామమున స్తోత్రం. అలా జీవించాలి మన యొక్క జీవితం. అదే జీవితాన్ని సౌలు రాజు కలిగి ఉన్నాడు. కాబట్టి గమనించాలి, వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఈ రాత్రి వెళ్దాం, వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొద్దాం. ప్రపంచంలో చాలా దేశాలకి సైన్యం ఉంటుంది. అయితే కొన్నాటికి సీక్రెట్ ఏజెన్సీ ఉంటుంది. ఆ సీక్రెట్ ఏజెన్సీ ఏంటయ్యా మీరు ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఇజ్రాయెల్ దేశానికి ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉంది. దాని పేరేంటంటే మొసాద్. దాని పేరేంటండి? మొసాద్. అలాగే అమెరికాకి ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉంది. దాని పేరేంటంటే FIA. దాని పేరేంటండి? FIA. అలా గమనించాలి, CIA, క్షమించాలి. అలాగే ఇంగ్లాండ్ దేశానికి ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉంది, MI6. అలాగే ఇండియాకు కూడా ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉంది, రా ఏజెన్సీ. మొన్న ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ దేశంలో ఒక వ్యక్తి అన్నాడు, ఇజ్రాయెల్ దేశం లేకుండా చేస్తా అన్నాడు. ఇప్పుడు గమనించాలి, మొసాదోళ్ళు ఆ బాధ్యతను స్వీకరించారు. సీక్రెట్ ఏజెన్సీ అనమాట. ఈ మొసాదోళ్ళు బాధ్యతను స్వీకరించి ఏం చేశారో తెలుసా? ఇరాన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉగ్రవాద సంస్థను నడిపిస్తున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుని 1 రోజుల్లో చంపారు.
ఎలా చంపారని చెప్పి టీవీలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా అడిగితే వాళ్ళు ఎలా చంపారో తెలుసా? ఆ దేశంలో, ఇరాన్ దేశంలో అతను అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉన్నాడు. అతని దగ్గరికి ఎవరో కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొన్నారు. అతని సహచరులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొని వాళ్ళు ఏం చేశారంటే అతనికి డబ్బులు ఇచ్చి అతను పొద్దున్న లేచిన వెంటనే టూత్పేస్ట్ ఉపయోగిస్తాడు. అతను ఏ కంపెనీ టూత్పేస్ట్ ఉపయోగిస్తున్నాడో ఆ టూత్పేస్ట్లో వీళ్ళు ఏం చేశారంటే విషాన్ని పెట్టారండి. పొద్దున్నే వచ్చాడు అతను, ఎప్పట్లాగే టూత్పేస్ట్ పెట్టుకున్నాడు. ముఖం కడుక్కుందామని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాడు. ముఖం కడుక్కుందామని చెప్పి గమనించాలి, ఒక టూత్పేస్ట్ని పెట్టుకుని తోముతూ ఉన్నాడు. అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోయాడు. మొసాద్ ఎక్కడుందంటే ఇజ్రాయిల్లో ఉంది. చచ్చిపోయినాడు ఎక్కడున్నాడంటే ఇరాన్లో ఉన్నాడు. సీక్రెట్ ఏజెన్సీ అనమాట. భయంకరంగా వీళ్ళు ఎవరి మీదైనా టార్గెట్ చేశారంటే అసలు మూడో కంటికి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చంపేసి వాళ్ళ దేశం వెళ్ళిపోతారు. అమెరికా WTC టవర్స్ని కూలగొట్టాడు ఒక వ్యక్తి, ఒసామా బిన్ లాడెన్. ఎక్కడో పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉన్నాడు అతను. గమనించాలి, అమెరికా సీక్రెట్ ఏజెన్సీ CIA అనేవాళ్ళు వచ్చారు. రాత్రి వచ్చారు, ఒసామా బిన్ లాడెన్ పట్టుకున్నారు. ఆ కుటుంబాన్ని మొత్తం నాశనం చేశారు. ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పాడేసి పొద్దునకి అమెరికా వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి? రాత్రి వచ్చారు, ఒసామా బిన్ లాడెన్ పట్టుకున్నారు, చంపి సముద్రంలో పాడేసి పొద్దునకి ఎక్కడికి వెళ్ళిపోయారంటే అమెరికా వెళ్ళిపోయారు. కాబట్టి గమనించాలి, అటువంటి వారికి ఏమాత్రం తీసిపోనటువంటి వ్యక్తులు యాబేషు గిలాదు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు. చెప్పండి కూడా దేవుని నామాన్ని. రాజు చచ్చిపోయాడు, రాజు యొక్క 3 కుమారులు కూడా చచ్చిపోయారు. అయినా కూడా మనం ఏం చేద్దామంటే వెళ్దాం. కాబట్టి 40 సంవత్సరాలు అయినా సౌలు చేసినటువంటి మేలును వీళ్ళు ఏం చేయలేదండి, మర్చిపోలేదు. రెండోది మీరు గమనించాలి, సౌలు చేసినటువంటి మేలును తర్వాతి తరాలు కూడా తెలియజేశారు. 40 సంవత్సరాలు కొత్త వాళ్ళు పుడతారు కదా, ఆ కొత్త వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏం చెప్పి ఉంటారో తెలుసా? ఈ రోజున మనం కుటుంబాలతో ఉన్నామంటే ఇదిగో ఆ మహానుభావుడు ఎవరో సౌలు, అతను మన పట్ల యుద్ధం చేసి ప్రాణాలు తెగించి పోరాడు కనుక మనం బ్రతుకున్నాం. కాబట్టి ఇదిగో నేను ఈ రాత్రి వెళ్తున్నాను. కాబట్టి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఏదైనా జరగవచ్చు, ఏ ప్రమాదమైనా రావచ్చు. అయితే మీరందరూ నాతో కలిసి రావాలి. దేవుని నామన స్తోత్రం కలుగునుగా. ఆ రాత్రి ఆ యొక్క సౌలును బట్టి ఆ ప్రజల మాట చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బలార్జులు అందరూ లేచారండి. దేవుని నామన స్తోత్రం కలుగును. శత్రు దేశంలోకి వెళ్ళి అడుగు పెట్టారు. ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. వీళ్ళు వెళ్ళేదేనా భోజనాలుకా అండ్ వీళ్ళు వెళ్ళేదేనా పిక్నిక్, సరదాగా రోజు చుట్టూ చేద్దాం, సరదాగా ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలన్నీ చూసొద్దామనడానికి ఎక్కడికి వెళ్తున్నారంటే శత్రు దేశంలోకి వెళ్తున్నారు. పైగా రాజును చంపేశారు, అక్కడ రాజు కుమారులు కూడా చంపేశారు. ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ కళ్ళు కప్పి ఈ 4 బాడీలను కూడా తీసుకురావాలి. ఎంత భయానకమైనటువంటి సన్నివేశం ఆలోచించండి. కానీ గమనించాలి, వీళ్ళ ధైర్యంతో ఆ ప్రాంతం వెళ్ళడానికి ఇష్టపడ్డారు. మూడో మాట మీరు చూసినప్పుడు, రాజునకు అవమానం జరిగితే సహించలేకపోయారండి. ఏం జరిగిందంటే రాజునికి అవమానం జరిగింది. అవమానం ఏంటంటే తల తీసేశారు, మొండాన్నేమో గోడ తగిలించి ఊరేగిస్తున్నారు. ఎంతో అతను చూసి వాళ్ళని చూసి హేళన చేస్తారు, చులకనగా మాట్లాడుతున్నారు. ఈ టైంలో గమనించాలి, హేళన చేస్తుంటే అందరూ విని ఊరుకున్నారు. కానీ యాబేషు గిలాదు ప్రాంతానికి చెందినటువంటి వారు మాత్రం అవమానాన్ని తట్టులేకపోయారు. ఆ అవమానం మాకే జరిగింది అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే కథన రంగంలోకి దూకారు. ఇక మాట చూసినప్పుడు సౌలు చేసినటువంటి సాహసం నుంచి పాఠం నేర్చుకున్నారండి. సౌలు ఏ విధంగా అయితే ఒకప్పుడు 40 ఏళ్ళప్పుడు వీళ్ళని కాపాడాడో అమ్మోనియా చెర నుంచి, అదే విషయాన్ని వీళ్ళు నేర్చుకున్నారు. కనుక రాత్రంతా కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళి రాత్రంతా కూడా ప్రాంతం అంతా నడిచి ఆ యొక్క తలభాగాలను తీసుకొచ్చారు, ఆ మొండాలను తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క యాబేష్ అనే ప్రాంతంలో దహన సంస్కారాలు చేశారండి. దేవుని నామన స్తోత్రం కలుగున. ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే అంతిమ యాత్ర. ఏ యాత్ర అండి? అంతిమ యాత్ర. విహారయాత్ర కాదు, అంతిమ యాత్ర. అంతిమ యాత్ర అనేది చాలా అద్భుతంగా ఉండాలి. ఎంత అద్భుతంగా ఉండాలంటే ఆ చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవాలన్నమాట. అంటే ఆ వ్యక్తి చేసినటువంటి క్రియలు, ఆ వ్యక్తి జీవించినటువంటి విధానం, అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ రోజున మనతో మాట్లాడుతూ ఉంటాయి. ద్వారకా చనిపోయిందండి. ద్వారకా చనిపోయినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? ఈమె బ్రతుకున్నప్పుడు మాలో అనేక మందికి ఈమె సహాయం చేసింది, ఈమె బ్రతుకున్నప్పుడు మాకు వస్త్రాలు ఇచ్చింది, ఈమె బ్రతుకున్నప్పుడు ఈమె గుమ్మం తొక్కితే లేదు కాదు అనకుండా మాకు ఏం చేసిందంటే సహాయం చేసింది. ద్వారకా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి మనం చనిపోయిన తర్వాత కూడా మనం చేసినటువంటి పనులు బట్టి మన కోసం మాట్లాడాలి. దేవుని నామన స్తోత్రము కలుగు. సౌలు మహారాజు చనిపోయాడు, సౌలు యొక్క కుమారులు చనిపోయారు. అయితే ఆ వ్యక్తుల కోసం వీళ్ళు రాత్రంతా నడిచి ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి ఫిలిస్తీన్ల దేశంలో నుంచి ఈ 4 శరీరాలను కూడా తీసుకొచ్చాడు. అందుకే సొలొమోన్ అంటాడు, ఒక వ్యక్తి 100 మంది పిల్లలకని దీర్ఘాయువు కలిగి జీవించి, అదవుతుందండి, ఎన్నో సంపాదించి అతను గనక సరైనటువంటి రీతిలో గనక సమాధి చేయబడకపోతే
అతని గతి కంటే పడిపోయిన పిండం గతి మేలని చెప్పాడు. ఎన్నో సంపాదించారు, ఎన్నో ఆస్తిపాస్తులు కూడగట్టుకున్నారు, అదవుతుంది ఎన్నో పొలాలు సంపాదించవచ్చు, ఎన్నో ఆస్తులు ఉండొచ్చు. అయితే అతని యొక్క అంతిమ యాత్ర, అతని యొక్క చివరి యాత్ర ఏదైతే ఉందో అది గనక మంచిగా గనక లేకపోతే అతని గతి కంటే పడిపోయినటువంటి పిండము గతి మేలను. కాబట్టి గమనించాలి, సౌలు యొక్క అంతిమ యాత్ర మర్యాదగా చేశారండి. దేవుని నామమున స్తోత్రము కలుగు. పక్క దేశంలోకి వెళ్ళి పక్క దేశం వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత ప్రమాదం ముందుకు వస్తున్నా ప్రాణాలకు తెగించి సౌలు చేసినటువంటి సాహసం నుంచి వాళ్ళు ఏం చేశారంటే పాఠాన్ని నేర్చుకుని వాళ్ళు మిగతా తరాలకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. గమనించాలి, బైబిల్లో మొత్తంలో నేను చూసినటువంటి సంఘటనలు బట్టి మాట్లాడితే 40 ఏళ్ళప్పుడు కూడా 40 సంవత్సరాల తర్వాత కూడా చేసిన మేలును మర్చిపోలేనటువంటి వ్యక్తులు ఎవరు కనబడుతున్నారంటే యాబేష్టులాదు వారు. దేవుని నామమున స్తోత్రము కలుగు. యాబేష్ అనే ప్రాంతం చిన్న ప్రాంతం, ఈ ప్రాంతానికి ఎప్పుడో చేసినటువంటి మేలును ఏమాత్రం కూడా మర్చిపోకుండా గమనించాలి, 40 సంవత్సరాల తర్వాత చనిపోయినా కూడా కృతజ్ఞత వాళ్ళు చూపించగలుగుతారు. కాబట్టి బ్రతుకున్నటువంటి మనము గమనించాలి, మన పట్ల ఎవరైనా మేలు చేస్తే, మన పట్ల ఎవరైనా ఏదైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారానికి ఖచ్చితంగా ప్రత్యుపకారం మనం చేయాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, తర్వాత అక్కడ మరలా ఆఫీస్కో లేకపోతే పని చేసే చోటకో లేకపోతే నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో ఆ గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడు మనసులో కూడా మీరు ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ ప్రయాణంలో నాకు తోడై ఉన్నావు, ఈ ప్రయాణంలో నన్ను కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నా. దేవుని నామమున స్తోత్రము కలుగు. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో మీరు ఏం చేయండి, ప్రవేశించండి. దేవుడు మన పట్ల చేసిన కార్యాలని, దేవుడు మన పట్ల చేసిన మహోపకారాల్ని తలంచుకుంటూ మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. అందుకే యేసు ప్రభు కూడా 5 రొట్టెలు 2 చిన్ని చేపలు చేతిలో పట్టుకొని గమనించాలి, ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినని రాయపడింది. దేవుడు అంతటి వ్యక్తే తన చేతిలోకి ఏదైతే తీసుకున్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేశాడంటే కృతజ్ఞత చెల్లించాడు. అలాగే మనకి దేవుడు ఈ రోజున మనకి తినడానికి ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి, ఉండడానికి ఇచ్చినటువంటి ఇల్లును బట్టి, ఇచ్చినటువంటి సౌకర్యాలను బట్టి, ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మనం దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనకంటే దీనస్థితిలో ఉన్నోళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ కూడా కోటాను మంది ఉన్నారండి. అదవుతుందండి, అర్ధాకలతో పండుకున్నవారు మన భారతదేశంలోనే 18,000 మంది ఉన్నారంట. గమనించారు ఈ మాట. అంటే సరిగ్గా తినడానికి ఆహారం లేక అర్ధాకలతో ఇంకేదో కొద్దో గొప్ప దొరికితే కడుపు నిండా తినడానికి అవకాశం లేనటువంటి వారు మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల్లో 18,000 మంది ఆహారం లేకుండా పండుకుంటున్నారండి. కానీ దేవుడు మనకి ఆ స్థితిని ఇవ్వలేదు. దేవుడు మనకి చక్కటి స్థితినిచ్చాడు, చక్కటి సమృద్ధినిచ్చాడు, చక్కగా కుటుంబాలతో కలిసి తినే అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఆ దేవునికి మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి మనం ఏం చేయాలండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే మీరు ఎదగడానికి కానీ, మీరు ఈ రోజున ఈ స్థితిలో నిలబడడానికి కానీ, ఎవరో ఒకరు మీ జీవితంలో కట్టడానికి కానీ ఎవరో ఒకరు సహాయం చేసి ఉండొచ్చు, ఎవరో ఒకరికి మీకు ఖచ్చితంగా మీకు మేలు చేసి ఉండొచ్చు. కానీ మీ జీవితకాలంలో ఎప్పుడు కూడా వారిని మర్చిపోయే ప్రయత్నం చేయొద్దు. 40 ఏళ్ల తర్వాత కూడా యాబేష్ గిలాదు ప్రాంతానికి చెందిన వ్యక్తులు మనకు ఒక సవాలు విసురుతున్నారు. మనిషి లేకపోయినా ఆయన చేసిన మేలును మా గుండెల్లో పెట్టుకున్నాం, ఆయన చేసినటువంటి సహాయాన్ని మేము ఖచ్చితంగా మేలు పొందుకున్నాం కనుక తిరిగి మరలా వాళ్ళకి ఏం చేస్తామంటే సహాయం చేస్తాం. దేవుడి మాటలు వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఉన్నాం. నాయన అన్నాడు, నాయన సౌలు కుటుంబాన్ని చూపించావు. ఇదే సౌలు ఒకప్పుడు దావీదుని తరమడానికి ప్రయత్నం చేసి దావీదుని ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసాం. దేవా, దావీదు సమూయేలు నీ మందిరంలో ఉన్నప్పుడు నీవు ఎలాగ వారికి రక్షణగా ఉన్నావో, కవచంగా ఉన్నావో, 4 సార్లు 4 రకాల సైన్యం వచ్చి వారిని చుట్టుముట్టినప్పుడు ఏ రీతిగా వారిని తప్పించావో, శత్రువు వచ్చి మళ్ళీ ప్రార్థన లేకుండా సహాయం చేశావో ఆ రీతిగా తండ్రి ఇదిగో తండ్రి మాకు వస్తున్నట్టు శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, శోధనను బట్టి ఎవరెవరి ద్వారా ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయో వారిని అందరినీ నువ్వు మోకరించే ఒక భాగ్యం దయచేస్తావని ప్రార్థన చేస్తూ ఉన్నావు. శత్రువులకు మిత్రుగా మారుతామని చెప్పావు. ఆయన అనేక సమస్యలు, ఒక సమస్య అంటే ఒక సమస్య, ఒక రకమైనటువంటి పరిస్థితి, ఒక రకమైన పరిస్థితులు ఎదుగుతూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా కాశీ కాపాడి సహాయం దయచేయండి. కొంతమంది బలహీనలు మా సంఘం ఉన్నారు తండ్రి, వారు బలహీనమైనటువంటి వారిని మీరు బలపరిచి తగిన సహాయం చేసి స్వస్థపరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లేనిపోయేటువంటి
పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా కాసి కాపాడి సహాయం దయచేయండి. మేలు చేయకపోతే నువ్వు ఉండలేవు తండ్రి, ఆరాధించి ఉండలేము ప్రభా. నువ్వు ఇంతవరకు మేలు చేస్తావు కాబట్టి నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నాం, కనపరుస్తూ ఉన్నాం. అలనాడు నీ శిష్యులను పంపిస్తూ ప్రభా ఇదిగో తండ్రి మేము తోడేళ్ళ మధ్య పంపిస్తూ ఉన్నాను. మీరు నిష్కళంగాను మరి పావుల వలె నిష్కళంగాను పాముల వలె వివేకంగా మీరు ఉండండి అని చెప్పి ఈ పావురాల కంటే కూడా తోడేళ్ళ కంటే కూడా ప్రభా ఇదిగో తండ్రి మనుషులు క్రూరమైన వారని సమయానుకూలంగా తండ్రి మరి విశిస్తారన్నట్టు మాటలు జ్ఞాపం చేస్తావు కదా తండ్రి. మమ్మల్ని విషించే మనుషులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు నశించడం నీ చిత్తం కాదు కానీ ప్రభా తండ్రి వారు ప్రభా ఇంకో తండ్రి ఎలాగైతే సమూయేలు దావీదు కూర్చుని ప్రార్థన చేసే కాడికి శత్రులుగా వచ్చేలాగా ప్రార్థనలు ఏకీవించారు, అదే రీతిగా తండ్రి ప్రతి ఒక్క దుష్ట మరి కార్యాలు చేసే ప్రతి ఒక్కరిని కూడా మీ సంధిగా ఆహ్వానిస్తున్నాం. వారు నడిపించండి, సహాయం చేయండి. ముఖ్యంగా ఈ నేటికి 26 రోజుల నుంచి ప్రభా మరి హాస్పిటల్ ఉన్నటువంటి బిడ్డ రాజు విష్ణు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీ చిత్తమైతే ప్రభా ఆ బిడ్డను మేలు పొంది ఆ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి నాయన లేపండి. అలనాడు ఎదురు ఏకైక కుమారుడి ప్రభా నువ్వు ముట్టు బాగు చేసే కదా ప్రభా మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆయిరి కుమార్తె చనిపోతే కూడా ఆ బిడ్డను లేపావు కదా ప్రభా, లాజర్ను లేపావు కదా ప్రభా. నిశ్చితమైతే ప్రభా చనిపోయిన లేపగా సమర్థుడు ఆ బిడ్డకు సహాయం చేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 26 రోజుల నుంచి తండ్రి జరుగుతున్నటువంటి సంఘటన బట్టి కుటుంబాలు ఎంత శోధన అనిపిస్తున్నారు ప్రభా బిడ్డలు ప్రభా. కొన్ని కుటుంబాలు ఎంత నెమ్మదిలేని పరిస్థితులు తండ్రి, ఆర్థిక పరిస్థితులు ప్రభా ఆ ఆర్థిక పరిస్థితిని బట్టి బిడ్డతో సతమతమవుతూ ఉన్నారు. నువ్వు చూసే దేవుడు కనుక వారి పరిస్థితులు మార్చండి నాన్న, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి, నీ కృపాహస్తలు బలపరచండి. ఇంకో రిషుకు బాబు కూడా తండ్రి భయంకర ప్రమాదం నుంచి కాపాడి మంచి రిపోర్ట్లు వచ్చాయి, దానికి సహాయం ఆస్వాదించండి. ఇంకా ఎవరు బలహీనతలో ఉన్నారో బలహీనతలో అందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. ప్రయాణంలో ఉన్న వారిని, దూరదేశంలో ఉన్న వారిని, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమం చేసిన వారందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. తీసుకొచ్చిన కానుకలు, పిడికలు, దశమ భాగాలు సమస్తం మీ చేతి పెడుతున్నాం. వారి ప్రతి అర్పణ మీ చేతులు పెడుతుండగా వారిని కాసి కూడా సహాయం చేయాలి. కొంతమంది గర్భాలు కావాలి, వివాహాలు కావాలి, మరి సుఖప్రసవాలు కావాలి. ఎవరికి ఏది అవసరమో ఎరిగిన దేవుడు కనుక వాటన్నిటి మీరు నెరవేర్చి మీరు సహాయం దయచేయండి. మీ దాసుని పట్ల మీరు కృప చూపించండి. మాకు కావాల్సిన ప్రతి ఒక్కరు క్రీస్తు యేసునామములో మీరు తీర్చి మీరే మహిమ పొందుతారని చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కాసి కాపాడి సహాయం చేస్తారని మీ చిత్తమైతే ప్రభా మరి అనేక మేళ్ళు మేము పొందుకోవడానికి మీరే కృపను గ్రహించి మీరే శాశ్వత దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మీరు అందరు లేచి పడదామండి, అందరు లేచి పడదాం. మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేసిన పరిశుద్ధులకును, సర్వలోకుల పరిశుద్ధులకును, మా యొక్క చేరుచిన ప్రతి ఒక్క సంఘటన కుటుంబానికి, ఇంతవరకు మేము ప్రార్థన చేసిన ప్రతి అంశానికి, మా గ్రామానికి, నాయకులకు, అధికారులకు, ప్రతి ఒక్క బిడ్డలకు తోడే నడిపించి కాసి కాపాడి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. దేవుని దీవించు.